నమస్కారం. మా అమ్మాయికి 18 సంవత్సరాలకే 2 months ప్రెగ్నెన్సీ చేసిండు. సాత్విక్ అనే వ్యక్తి గీసుకొండ, వాళ్ళ ఇంటి పేరు పాకనాటి. సాత్విక్ అంజలిదేవి అనే అమ్మాయికి అసన్పర్తి సుజాత వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉండి మా అమ్మాయికి లోబర్చుకొని 3 months ప్రెగ్నెన్సీ చేసి మా పెద్ద మనిషి సమక్షంలో మ్యారేజ్ చేస్తా అన్నా కూడా వినకుండా మళ్ళీ మా అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సమేతంగా గీసుకొండ గుట్ట మీద పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తెల్లారి మేము వెళ్ళడం జరిగింది గీసుకొండకు. అసన్పర్తి పెద్ద మనుషులు కలిసి వెళ్ళడం జరిగితే గీసుకొండ పెద్ద మనుషులు అనేవాళ్ళు మాకు ఆ రోజు బాగానే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాకు ఏం న్యాయం జరగలేదు. అమ్మాయి ఇప్పుడు నాకు వద్దు, బాబు పుట్టి చనిపోయిండు, ఇక బాబు ఫోటోలు ఉన్నాయి, ఇక మ్యారేజ్ ఫోటో ఉంది, ఇక బాబు పుట్టి 8 monthsకే బాబు పుట్టి చనిపోయాడు, బాబు ఫోటో ఉంది. మాకు మీడియా వారు సహకరించాలి, మాకు న్యాయం జరగాలి అని మేము కోరుకున్నాం. అందరికీ మా నమస్కారం. మా భర్త పేరు సాత్విక్. నన్ను తీసుకెళ్ళని అంటున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అన్నీ చేసిండు. తర్వాత నా కొడుకు పుట్టి చనిపోయినా కూడా రాలేదు. 9 సంవత్సరాలు. మొత్తం చేసిందంతా వాళ్ళ పెద్దమ్మని. వాళ్ళ పెద్దమ్మ చెప్పిన మాటలన్నీ విన్నాడు. కట్నం తీసుకురా, అది చేయి, ఇది చేయి. వాళ్ళ కొడుకు దిలీప్ కూడా వచ్చాడు. వాళ్ళ పెద్దమ్మ పేరు సుజాత. మొత్తం చేసిందంతా ఆమెని. వాళ్ళ ఇంటికి వచ్చిండు. ఫస్ట్ 10th వాళ్ళ ఇంటికి వచ్చేది. జాబ్ చేస్తా అన్నాడు. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నన్ను అన్ని మాటలు చెప్పి కాల్ చేసేది. పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తాడు. జాబ్ చేస్తుంటే నాకు జాబ్ ఉంది, అది ఉంది, మ్యారేజ్ చేసుకో, మంచిగా ఉందామని చెప్పారు. చెప్పిన తర్వాత మీ వాళ్ళు ఎట్లయినా మ్యారేజ్ చేయరు, ప్రెగ్నెన్సీ చేసుకున్నాక మ్యారేజ్ చేస్తారని చెప్పారు. ప్రెగ్నెన్సీ చేసి మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పలేదు. నేను ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళినప్పుడు మా బావకి చెప్తే మా బావ మా పెద్దమ్మ వాళ్ళందరికీ చెప్పేసింది. చెప్పిన తర్వాత పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడినాక పెళ్లి చేస్తామని చెప్పినాక కొన్ని డేస్కి వాళ్ళ బయటికి బేకరీకి తీసుకెళ్తా అని చెప్పింది. బేకరీకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ గుట్ట మీద అన్నీ అరేంజ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా తెల్లారి మా పెద్ద మనుషులు మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన తర్వాత అదే డేట్కి మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా చేసుకోలేదు. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత 4 అమ్మాయిలతో చాటింగ్ చేసేవాడు. ఎందుకు చేస్తున్నావు అని చెప్పినా కూడా వినకపోయేది. కొన్ని డేస్ తర్వాత మా పెద్దమ్మ కూడా వచ్చి మాట్లాడి బెదిరించినా కూడా వినకుండా నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన గీసుకొండ. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళందరూ పిటిషన్ రాయమని చెప్పారు. పిటిషన్ రాస్తుంటే వచ్చి పిటిషన్ పేపర్ దింపేశారు. తర్వాత వాళ్ళ 4 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ పెద్దమ్మ ఏం చెప్పిందంటే గోల్డ్ ట్యాబ్లెట్ వేసేయి, ప్రెగ్నెన్సీ పోతుంది, ప్రెగ్నెన్సీ పోయే ట్యాబ్లెట్ వేసేయి అని చెప్పింది. ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్ వేసింది. థమ్స్అప్ తెచ్చి ట్యాబ్లెట్ వేసిన తర్వాత నేను తెల్లారి ఆ షీట్ చూసిన తర్వాత ఏంటి ఈ షీట్ అంటే ప్రెగ్నెన్సీ పోయే షీట్ అని చెప్పింది. ఎవరికి వేసినావు అంటే నీకే వేసినా, ఏదున్నా మా పిల్లలకే కదా వచ్చేది, ఆయనది మొత్తం మా పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ ఏమన్నది అంటే ఎందుకురా ఆ కడుపు ఉంటే మొత్తం నీ పిల్లలకి వస్తుంది, నీకేం రాదు అని చెప్పింది. చెప్పిన తర్వాత ట్యాబ్లెట్ వేసినాక నేను వామిటింగ్స్ అవన్నీ చేసుకున్న తర్వాత తెల్లారి మా పెద్దమ్మలకు వాళ్ళకి చెప్పిన, గీసుకొండ వాళ్ళందరికీ చెప్పిన ఇట్లా చేసిండు అంటే వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్పిండు. మా పెద్దమ్మ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళింది. చెప్పినాం హాస్పిటల్లో చూపిస్తే బాబు మంచిగానే ఉన్నాడని చెప్పింది. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత 6 last monthకి ఇంటికాడ తీసుకొచ్చి వదిలిపెట్టింది. మమ్మల్ని ఇంటికాడ వదిలిపెట్టిన తర్వాత ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఎట్లున్నావని కాల్ చేయలేదు, తిన్నవాని కాల్ చేయలేదు, ఏం కాల్ చేయలేదు. మళ్ళీ 8 monthsకే ఉమ్మునీరు పోతుంటే డెలివరీ అయిపోయినా. సిజేరియన్ అయింది నాకు. సిజేరియన్ అయినాక ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. బాబు చనిపోయిన విషయం నాకు తెలియదు. 10 days తర్వాత తెలుసు. మా వాళ్ళు నాకు చెప్పలేదు. నాకు న్యాయం కావాలి. ఆయనకి ఎట్లాంటి శిక్ష వేస్తారు, శిక్ష కావాలి. ఆయనతో నేను కాపురం చేయలేను. ఆయన వద్దు అని చెప్పిండు. నిన్న పంచాయతీ పెడితే 2 పంచాయతీలేని 2 పంచాయతీలో కూడా 20 మంది పెద్ద మనుషులు వచ్చినా కూడా వాళ్ళు న్యాయం చేయలేదు. పెద్ద మనుషులు పైసలకు లొంగిపోయిళ్ళు. వాళ్ళు పైసలు ఇచ్చిళ్ళు. గీసుకొండ పాకనాటి వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళు లొంగిపోయిళ్ళు. వాళ్ళకి లొంగిపోయి